మొదటిగా మీ అందరికీ మట్ల ఆదివారపు శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తానని పిల్లరా. దేవాతి దేవుడు మన కొరకై వచ్చాడు అనే సత్యాన్ని గమనించి గ్రహించి సన్నిధిలోనికి ఆయన బిడ్డలుగా కూర్చొని మీ అందరికీ ఈ యొక్క లేఖనాలను మరి వింటున్నటువంటి పురులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తాను. మత్తయి సువార్తలో ఒక మాటను మనం చదువుకుందాం. 21వ అధ్యాయము పురులరా, 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి లేఖనాల్లో మనం చదువుకుందాం. అనిన ఎడల అవి ప్రభునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి వారిని పంపెను. చెప్పబడినది నెరవేరునట్లు అనున్నది. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి పిల్లరా. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, చాలు పిల్లరా, శిష్యులు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట మనం ధ్యానం చేద్దాం పిల్లలు. నేటి దినం సంవత్సరం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. వీటి గురించి ప్రత్యేకంగా మనము ధ్యానం చేస్తుంటున్నప్పటికీ కూడా అనేక విషయాల్లో మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేటటువంటిది ఈ యొక్క సంఘటనల మీద కలిగి ఉంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పిలిచి, శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి అని చెప్పాడు. ఏమని చెప్పాడంటే పులారా, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి పంపించినా ఆయన ఇద్దరిద్దరిగా మరి పంపినట్లుగా లేఖనాల ద్వారా మనం చూడవచ్చు కదా పులారా. ఇద్దరిద్దరిగా యేసుక్రీస్తు వారు మరి పంపినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ కూడా మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో పాటు ఉన్నటువంటి గాడిద పిల్ల మీకు కనబడును. అంత మాత్రమే కాదు కానీ వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఈ మాటలు చాలా ప్రాముఖ్యం పుల్లారా. ఇద్దరిని పంపించారు, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళమన్నాడు. వెళ్ళినటువంటి తదుపరి మీకేం కనపడుతుందంటే గాడిద కనపడుతుంది. దానితో పాటు కట్టబడినటువంటి గాడిద పిల్ల కూడా కనబడుతుంది. మీరేం చేయాలంటే కట్టబడి ఉన్నటువంటి వాటిని విడిపించి తోలుకొని నా యొద్దకు తీసుకొని రావాలి. ఏమన్నారంట? కట్టబడి ఉన్న వాటిని విడిపించి తోలుకొని మీరేం చేయాలి? నా యొద్దకు తీసుకొని రావాలి. ఆ రీతిగానే 6వ వచనంలో వాళ్ళు ఏం చేశారు? శిష్యులు వెళ్ళి యేసు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన అంతటి ప్రకారమై చేసి గాడిద పిల్లను యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వారు తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే శిష్యులు ఎవరి మాట విని ఎవరి ప్రకారమై సమస్తము జరిగించారు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటను శిష్యులు విన్నారు, విధేయత చూపారు. విధేయత చూపి కాదనకుండా ఏం చేశారంటే పిల్లరా, యేసు
ప్రభువారు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారమై గాడిద పిల్లను విడిపించి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొని రావటాన్ని మనము చూస్తున్నాం. దీన్ని గనక మనము ఆధ్యాత్మిక ఆత్మీయ అర్థములో చూడగలిగినట్లయితే పుల్లారా, ఇప్పుడు ఏ రీతిగా గాడిద పిల్ల కట్టబడి ఉందో, నేటి దినాన మన యొక్క చుట్టుపక్కల కానీ మన పరిసరాల్లో కానీ లేకపోతే మనకు తెలిసినటువంటి వారిలో కానీ అనేక మంది గాడిద పిల్లబలే అనేక బంధకాలలో కట్టబడి ఉన్నారు. ఇది కాదంటానికి ఏమాత్రం లేదు పుల్లారా. ఈ కట్టబడి ఉన్నటువంటి వారందరినీ కూడా శిష్యులు వెళ్ళి ఏ రీతిగా వాటిని విడిపించి యేసు యొద్దకు తీసుకొచ్చారో, ఈ కట్టబడిన అనుభవాలలో, బంధకాలలో ఉన్న అనుభవాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా విడిపించి యేసునొద్దకు తీసుకుని వచ్చేటటువంటి బాధ్యత ప్రభు ఎవరి మీద ఉంచారంటే మనందరి మీద ఉంచారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 6 దినాన ఎలాగైతే శిష్యులకు ఆజ్ఞాపించి మీరు వెళ్ళి వాటిని తీసుకొని రమ్మని చెప్పాడో, ఎవరైనా అడిగితే ఇది ప్రభునకు కావాలి, ఆయనకు కావాలని చెప్పమన్నాడో, నేటి దినాన పరిశుద్ధ సంఘము సమాజముగా కూడి చేరిన మనం అందరము కూడా బంధకాలలో, కట్టబడిన అనుభవాలలో ఉన్న వారి అందరి యొద్దకు మనము వెళ్ళాలి. ఆమేన్. ఏం చేయాలంటే పిల్లలు, మనం వారందరి యొద్దకు మనం ఏం చేయాలంట? వెళ్ళాలి. ఇప్పుడు శిష్యులు చెప్పిన వెంటనే విధేయత చూపారు. యేసయ్య ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం చేసి వాటిని ఆయన యొద్దకు తీసుకొచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనతో చెప్తున్నటువంటి మాట, ఇప్పుడు మనందరినీ కూడా కట్టబడిన బంధకాలలో, నిట్టూర్పులలో ఉన్న వారి అందరి యొద్దకు వెళ్ళి వారి బంధకాలను విడిపించి, అనగా వారికి సువార్తను పరిచయం చేసి వారిని ఎవరి వైపునకు నడిపించాలంట? యేసు వైపునకు నడిపించాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి వైపునకు మనం నడిపించాలంటే యేసు వైపునకు మనము నడిపించాలి. ఇప్పుడు ఆ విషయాల్ని మనం కొద్ది సమయం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనమే అటువంటి అనుభవాల్లో ఉండి, ఇప్పుడు మనమే సువార్తకి వెళ్తూ ఉన్నప్పుడు, లేకపోతే కట్టబడిన బంధకాలు అనేటటువంటి అనుభవాలలో ఉన్నటువంటి వారందరి యొద్దకు వెళ్ళి అసలు మనం ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలాగ మన ప్రవర్తన ఉండాలో నేటి దినం కొద్ది సమయం మనం ధ్యానం చేద్దామని. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయానికి కనుక వస్తే పుల్లరా, 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరినీ కూడా పిలిచి వారికి అనేకమైనటువంటి విషయాలలో అధికారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి 12 మందిని పిలిచి వారిని సువార్త కోసం పంపించాడు కదా పుల్లరా. 5వ వచనం చూడండి, 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి, అదిగో వారిని చూచి చాలు పుల్లరా, వారికి ఆజ్ఞాపించాడు కొన్ని విషయాలు. వెళ్ళేటప్పుడు వీరికి కొన్ని విషయాల్లో అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. సువార్త పని చేయడానికి పంపించినటువంటి శిష్యులకు, లేకపోతే అపవిత్రాత్మల మీద లేదా దెయ్యముల మీద అధికారాన్ని ఇచ్చి పంపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వారు పంపించేటప్పుడు వారికి ఏం చెప్పాడంటే కొన్ని విషయాలను ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనం కూడా అలాగే చేయమంటున్నాడు కదా పుల్లరా. ఏమని? కట్టబడిన బంధకాలు అనే అనుభవాల్లో ఉన్న వారందరి యొద్దకు యేసయ్య మనల్ని ఏం చేయమంటున్నాడంట? వెళ్ళమంటున్నాడు. ఇదిగో మీరు వెళ్ళండి, వెళ్ళి వారిని విడిపించండి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు విడిపించేటటువంటి ప్రాసెస్లో ఆయన శిష్యులకు నాటి దినాన ఏమైతే చెప్పాడో అవే మాటలు ఇప్పుడు మనకి అప్లై చేయబడతాయి. ఆమేన్. వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్పినటువంటి మాట గనక, మాటల్లో కొన్ని మాటలు గనక మనం చూస్తే
7వ వచనం ఒకసారి చదవండి పుల్లారా. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. నెంబర్ 1, జాగ్రత్తగా ఆలకించండి పుల్లారా. కట్టబడిన బంధకాలు అనే అనుభవాలలో ఉన్నటువంటి వారి యొద్దకు వెళ్ళి మొదటిగా మీరేం చెప్పాలంటే పుల్లారా, అమ్మ ఏం సమీపించుచున్నదంట? పరలోక రాజ్యము సమీపించుచున్నది అని చెప్పమన్నాడు. అన్నీ గుర్తుపెట్టుకోండి పుల్లారా. హృదయం అనే పలక మీద రాసుకోండి. ఎవరికైనా యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొన్ని మాటలు మనము చెప్పేటప్పుడు వారితో మొదటిగా ఏమని చెప్పాలంట? పరలోక రాజ్యము సమీపించుచున్నది. బాప్తిస్మిచ్చే యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు, యేసుక్రీస్తు ప్రభువారు 4వ అధ్యాయం 17వ వచనం, ఆ 2 వచనాలు ఇద్దరు కూడా వారి వారి సువార్త పరిచర్యలో మొదటిగా ఏ విషయాన్ని చెప్పారండి? పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడి. 4వ అధ్యాయం 17వ వచనం చూడండి, యేసయ్య ఏం చెప్పాడు అక్కడ? యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడి అని చెప్పాడు ఆయన. ఆమేన్. ఇదిగో కట్టబడిన బంధకాలలో ఉన్న యేసయ్య అంటే ఎవరో తెలియనటువంటి వారి యొద్దకు వెళ్ళి నీవు యేసుని గురించి పరిచయం చేసేటప్పుడు, యేసయ్యని గురించి చెప్పేటప్పుడు ఇదిగో వారిద్దరు ఏం చెప్పారంటే అక్కడ పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి అని యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా చెప్పారో శిష్యులను కూడా పంపించేటప్పుడు వారితో ఏమని చెప్పాడంట? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని మీరు ప్రకటన. ఆమేన్. పరలోక రాజ్యము సమీపించు. మంచిగా వినేవాళ్ళు అయితే మంచిగా ఉంటారు, లేదు కొంచెం కఠినంగా ఉన్నంట పరలోక రాజ్యం ప్రవేశిస్తే మమ్మల్ని ఏం చేయమంటారంట అని అడుగుతారు కొంతమంది. అసలు పరలోక రాజ్యం ఉందా? ఇదిగో చూపించంటాడు. కఠినులు అయితే ఏమంటారంట? ఉంటే చూపించంటారు. లేదు కొంత ఆ సువార్తకి తలొగ్గేటటువంటి వారు ఉంటే వినటానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు, మీరు ప్రకటించుడి. ఏమని? ఎవరి యొద్దకంట? నశించుచున్నటువంటి వారి యొద్దకి. ఎవరి యొద్దకంటే పిల్లరా? నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. 6వ వచనం, నశించుచున్న వారి యొద్దకు వెళ్ళండి అంటే రక్షణ లేని వారి యొద్దకు వెళ్ళండి, మారు మనసు లేని వారి యొద్దకు వెళ్ళండి, బాప్తిస్మమును తీసుకోకుండా పరిశుద్ధాత్మ ప్రభావముతో నింపబడినటువంటి అనుభవాల వారి యొద్దకు వెళ్ళి నశించుతున్నటువంటి వారి యొద్దకు వెళ్ళి ఏం చెప్పాలంట? పరలోక రాజ్యము సమీపించుచున్నది అనే మాట నిత్యముగా మనం ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి. పులరా, ఇలాంటి పరిస్థితుల్లో వెళతా ఉన్నప్పుడు ఆ పరిస్థితులు అసలు ఆ జనాభా ఎలాగున్నారో మనం ఒకసారి ఆలోచన కూడా చేసుకోవాలి. సరే, వెళ్ళమన్నారు యేసుక్రీస్తు ప్రభువారు, వెళ్ళమన్నారు, వెళ్ళటానికి ప్రయాణమయ్యాం, వారి యొద్దకు వెళుతున్నాం, నశిస్తున్నటువంటి వారి యొద్దకు వెళుతున్నాం. ఇందాక చెప్పినట్లుగా కొంతమంది మొదటిసారికే అగ్రి అవుతారు, కొంతమంది కఠినంగా ఉంటారు. వారిని బట్టి లేఖనం ఏమని చెప్తా ఉందంటే 16వ వచనంలో ఆ మాట కనుక మనం చూస్తే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు ఎవరి యొద్దకు పంపుచున్నాడంటే యేసయ్య? అమ్మ ఎవరి యొద్దకంట? ఇప్పుడు నశించినటువంటి వారు లేదా హృదయాన్ని కఠినముగా చేసుకున్నటువంటి వారు ఎవరితో పోల్చబడ్డారంటే తోడేళ్లతో పోల్చబడ్డారు. ఇప్పుడు మనము ఎవరి యొద్దకి వెళ్తా ఉన్నామంటే పుల్లరా, నశించిన వారు, వారి యొక్క స్థితి ఎలాగుండొచ్చు? తోడేళ్ల స్వభావం లాగా ఉండొచ్చు. మరి వారి యొద్దకి మనం పంపబడుతూ ఉన్నాం. ఇప్పుడు వారి యొద్దకు మనం వెళ్ళాలి. ఎలాగెళ్ళాలంట? పాముల వలే కాదు, గొర్రెల వలే. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుతున్నారు అంటున్నాడు అక్కడ. ఇప్పుడు మనం ఎవరు అంటే ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, తోడేళ్ల మధ్య మన ప్రవర్తన ఎలాగ ఉండాలంటే గొర్రెల వలే ఉండాలి. కానీ నేటి దినాన ఎలా ఉంటుందంటే తోడేళ్ల మధ్య
నేను సింహాన్ని అని చెప్పుకుంటున్నాం, అట్టయితే కుదరదు. ఇక్కడ నేను పులిని అని చెప్పుకుంటే కుదరదు. అక్కడ నువ్వు పులివి సింహానివి గృహంలో అవ్వచ్చు గాక, కానీ యేసయ్య సువార్తను చేయటానికి ఎలాగ వెళ్ళమంటున్నారు, ఎవరి యొద్దకు వెళ్ళమంటున్నారు, స్థితిగతులేంటి, పరిస్థితులేంటి కనుక ఆలోచన చేస్తే ఇదిగో నిత్యముగా ఎక్కడికంటే తోడేళ్ల మధ్యకు లేదా ఏమాత్రము కనికరము లేనటువంటి వారి యొద్దకు, లేదా ఏమాత్రము ఒకసారి మాట చెబితే విననటువంటి వారి యొద్దకు మనము పంపబడతా ఉన్నాం. ఎలాగంట? గొర్రెవలే. ఎలాగంట పుల్లరా? గొర్రెవలే. మంచి కాపరి మంద కోసం ఏం పెడతాడు? ఆమేన్. జీతగాడే, యజమానుడే. మంచి కాపరి ఏం చేస్తాడే? గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. ఇప్పుడు తోడేళ్ల మధ్యకు గొర్రెవలే మనం వెళ్తా ఉన్నాం. అంటే తగ్గించబడినటువంటి స్వభావముతో యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేయాలి అనే ఆశతో, ఆలోచనతో మనం ఎక్కడికి వెళ్తా ఉన్నామంటే తోడేళ్ల మధ్యకు అని గమనించాలి. ఇప్పుడు వారి యొద్దకు వెళ్ళినటువంటి తదుపరి అప్పుడు మనం ఎలాగుండాలంటే పాముల వలె వివేకముతో, పావురము వలె నిష్కపటులుగా ఉండాలి. ఆమేన్. ఎలాగంట? పాము వలె వివేకము. పాము అంటే మనకు నచ్చదు, పాము అంటే మనం సాతానుగా పోల్చుకుంటాం. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? అందులో కూడా ఏముందంట? వివేకము. అది వివేకముగా ప్రవర్తిస్తుంది. కావున ఇదిగో తోడేళ్ల మధ్యకు పంపబడినటువంటి నీవు నేను కఠినమైనటువంటి హృదయములు కలిగినటువంటి మనుషుల యొద్దకు పంపబడినటువంటి మనందరము ఒకసారి చెప్తే సువార్త వినకుండా ఉన్నటువంటి వారి యొద్దకు మనము పంపబడినప్పుడు పాముల వలె వివేకముగా, పావురము వలె నిష్కపటులుగా మన ప్రవర్తన ఉండాలి. ఆమేన్. అప్పుడే కట్టబడిన వాటిని మనం విడుదల చేయొచ్చు. కానీ ఇందాక చెప్పినట్లుగా నేను పులిని, నేను సింహాన్ని, నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు, నేను మాట చెబితే వింటారు, నేను మాట చెబితే అందరూ వింటారంటే అవేమి ఇక్కడ కుదరవు. పరిచర్యలో సువార్తను జరిగించేటప్పుడు పుల్లరా మనము తోడేళ్ల మధ్యకు అటువంటి స్వభావము కలిగిన మనుషుల యొద్దకు పంపబడుచున్నాం. కావున వివేకముతో ప్రవర్తించాలి. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులను పంపించారు అనుకోండి. పంపించిన తర్వాత ఇవి యేసయ్యకి కావాలి అని అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎదుటివాడు అసలు ఆ యజమానుడు యేసయ్య ఎవర్రా నాయి పంపించేదేంది అన్నాడు అనుకోండి. ఇప్పుడు వీళ్ళేం చేస్తారు? అనుకోండి అంటున్నా, వాళ్ళు ఒకవేళ ఆ మనుషుడు అన్నాడు అనుకోండి, నాయి విడిపి నాయి నువ్వు కోరుకునేది ఏంది అబ్బాయి, నేను ఇచ్చేది ఏంది అసలు అని అన్నాడు అనుకోండి. కొంచెం బీపీ ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారండి? కోపడతారు. అసలు నువ్వు చెప్పేది ఏందిరా, నాకు యేసయ్య చెప్పాడు. అక్కడ ఎవరు చెప్పింది? నా యేసయ్య చెప్పాడు, యేసయ్య చెబితే వచ్చాను, నువ్వు చెప్పేది ఏందని చిన్న ఏం జరగవచ్చు అంటే సంఘర్షణ జరగవచ్చు. అక్కడ అలా జరగలేదు అనుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి సమస్తము తెలుసు కాబట్టి అక్కడ ఏం జరగల. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో సువార్త పరిచర్యకు వెళ్ళేటప్పుడు ఈ కఠిన హృదయులు కూడా మనం రెట్టిస్తూ ఉంటారు. ఏం చేస్తారంట? రెట్టిస్తారు. అప్పుడు మనకి బీపీ ఏమైపోద్దంట? పైకి వెళ్ళిద్దండి. వెళ్ళిద్దే వెళ్దా? లేఖనం ఏం చెప్తా ఉంది? వివేకముతో ఇంకెలాగుండమని చెప్తుందంట, నిష్కపటులుగా వారి యొద్ద మనం ఉండాలి. ఎందుకంటే ఆయన కింద వచ్చిన ఒక మాట చెప్పాడు పుల్లరా, మనుషులను గురించి మనం జాగ్రత్తగా ఉండాలంట. మనుషులను గురించి మనం ఎలాగ ఉండాలంట? జాగ్రత్తగా. ఇప్పుడు వారి యొద్దకు వెళ్ళి నాకు అధికారం ఉందలే, నాకు ఇది ఉందలే అని ఎలా పడితే అలాగ మన ప్రవర్తన ఉండకూడదంటే పుల్లారా, జాగ్రత్తగా మనుషుల యొద్ద వారి ప్రవర్తన ఏంటి, వారి స్థితిగతులు ఏంటి, వారు ఎలాగ మాట్లాడుతున్న వారి పరిస్థితులు ఏంటి, ఏ బంధకాల్లో ఉన్నారు, ఏ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నారో వాటన్నిటిని పరిస్థితులను గమనించుకొని వివేకముగా మనము యేసయ్యను వారికి ప్రకటన చేయాలి, యేసయ్యను వారికి పరిచయం చేయాలి. నాకు హక్కు ఉందంటే ఉంది,
ఎంతవరకు వాడాలో అంతవరకు మనం వాడుకొని వారిని మనం ఏం చేయాలంట? యేసయ్యను పరిచయము. కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే వివేకముతో మనము జ్ఞానముగా ప్రవర్తించిన మనుషులతో జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. అప్పుడే కట్టబడిన వాటిని, లేకపోతే కట్టబడిన బంధకాలు ఉన్నటువంటి వారిని మనము విడిపిస్తాం. కానీ అలా చేయని పక్షంలో మనము గనక వ్యతిరేకంగా ఉంటే వారు ఇంకా అదే విధమైనటువంటి పాపపు శాపాలలో ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా జ్ఞానముగా పరిచర్యను మనము జరిగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటగా మనం వెళ్ళి పరలోక రాజ్యము సమీపించుచున్నదని ప్రకటించాలి. వారు ఎటువంటి వారంటే తోడేళ్ళ లాంటి వారు కాబట్టి గొర్రెల వలె మనం వెళ్తున్నాం. పాముల వలె ఎలా ఉండాలంట? వివేకముతో. ఇంకా పావురాల వలె నిష్కపటముతో. పావురానికి ఏం తెలియదు కదా పుల్లర, నిష్కపటముతో వారిని గూర్చి జాగ్రత్త పడుతూ మనం ఏం చేయాలంటే పుల్లరా పరిచర్యను మనము జరిగించాలి. యేసయ్యను మనము వారికి పరిచయము చేయాలి. అప్పుడు వారిని మనం ఏం చేస్తామంటే విడిపిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 22వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూస్తే పుల్లరా, మీరు నా నామము నిమిత్తము, అదిగో పరిచర్యకు వెళ్ళినప్పుడు మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు మనం ఏం చేయాలంట? సహించాలి. ఆమేన్. ఇప్పుడు అందరి చేత మనం ఏమవుతాం? అందరి చేత మనం ద్వేషించబడతాం. నిజమే పుల్లారు, ఇది కాదంటానికి లేదు. ఒకవేళ మన పక్కన వారికే ప్రభుని పరిచయం చేయాలని చూసినా నువ్వు చెప్పొచ్చేవులే, ముందు నీ స్థితి చూసుకో అంటారు కదా పుల్లారా. మంచిగా ఉంటే పర్వాలా, మంచిగా లేదనుకో నువ్వు నాకు చెప్పొచ్చేవులే, ముందు నిన్ను నువ్వు చూసుకో, నీ స్థితి చూసుకో అని వాళ్ళు ఏం చేస్తారంట? మనల్ని ద్వేషిస్తారు. యేసయ్య చెప్పాడు ఆ మాట. ఇదిగో నా నామమును బట్టి, మీరు నన్నును బట్టి వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరూ ఏమని చేస్తారంటే ద్వేషిస్తారు. కానీ అంతము వరకు మనం ఎలాగుండాలంటే పిల్లరా సహించాలి. దేవునికి స్తోత్రం. యేసును బట్టి మన అనేక మంది ఏం చేస్తారంట? ద్వేషిస్తారు. నీ పక్కన వారే కావచ్చండి, నీ అయిన వారే కావచ్చు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు,
ఏం చేస్తారంటే వారిని యేసుని పరిచయం చేయాలని చూసినప్పుడు వారు మనల్ని ఏం చేస్తారంట? ద్వేషిస్తారు. మరి ద్వేషించినప్పుడు మనం సువార్త పని ఆపేసి వెనక్కి వచ్చేయాలా? ఏమని చెప్తున్నాడు యేసయ్య అక్కడ? అంతము వరకు. ఆమేన్. అప్పుడే కట్టబడిన వారు ఏమవుతారు? విడుదల పొందుతారు. ఆమేన్. నీ ద్వారా కట్టబడిన వారు విడుదల పొందాలంటే అంతము వరకు సహించిన అనుభవాలు మనకు కావాలి. కట్టబడిన వారిని విడిపించాలంటే అంతము వరకు మనం ఏం చేయాలంట? సహించాలి. అమ్మవారు నన్ను ద్వేషిస్తున్నారు అని మధ్యలోనే విడిచిపెట్టకూడదండి. మధ్యలోనే విడిచిపెట్టకూడదు పిల్లరా. అంతము వరకు క్రైస్తవులు సహించే అనుభవాల్లో ఉండాలి. ఎందుకంటే నీ ద్వారా ఏమవ్వాలంటే కట్టబడిన వారు విడిపించబడాలి. కూడా అంతము వరకు మనం ఎలాగుండాలంటే సహించేటటువంటి వారుగా ఉండాలి. ఇంకా కింద వచనాలు కనుక మనం చూస్తే 28వ వచనాలు కనుక ఒకసారి మనం చూడగలిగినట్లయితే, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా ఏమంటున్నారంటే పిల్లరా, ఆయనకు మిక్కిలి భయపడుడి. 30వ వచనంలో కూడా అదే మాటను మనం చూడొచ్చు పిల్లరా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. ఆమేన్. మీరేం చేయకూడదంట? భయపడకూడదు. సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు మీరు భయపడకూడదు. ఆమేన్. మన తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కించే ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు. ఇప్పుడు ఆత్మను దేహమును చంపేటటువంటి ఆయనకే భయపడాలి కానీ ఎవరో ఏదో చేస్తారని వారికి మనం ఏమాత్రం కూడా భయపడకుండా మన పరిచర్యలో సువార్తను చేసేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనకు భయపడాలి. ఎవరికి భయపడాలంట? ఆయనకు భయపడుతూ మనము సువార్తను ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి. చూడండి, మొదటిగా పరలోక రాజ్యము సమీపించుచున్నదని ప్రకటన చేయాలి. మనం వెళుతుంది ఎవరి దగ్గరికంటే తోడేళ్ల స్వభావము లాంటి స్వభావము కలిగినటువంటి మనుషుల యొద్దకని గ్రహించి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. మూడోదిగా పిల్లారు, ఇక్కడ వారు యేసయ్యను బట్టి మనల్ని ద్వేషిస్తారు, మధ్యలోనే వదిలేసి రాకూడదు. దాని అంతము వరకు సహిస్తూ భరిస్తూ ఆయనకు భయపడుతూ మనము గనక సువార్త పని చేయగలిగినట్లయితే, యేసయ్యను ప్రకటించగలిగినట్లయితే, యేసయ్యను వారికి పరిచయము చేయగలిగినట్లయితే నిశ్చయముగా కట్టబడిన అనుభవాలలో ఉన్నవారు ఎవరైనా సరే వారు నిశ్చయముగా విడుదలను పొందుతారు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా అంట పుల్లరా? మన ద్వారానే. చెప్పండి అందరూ, ఎవరి ద్వారా అంట? నా ద్వారానే. అందరూ ఆ మాట అనుకోండి. ఇప్పుడు ఎవరి ద్వారా అంట? నా ద్వారా. అంటే మన ద్వారా కట్టబడిన బంధకాలు ఉన్నటువంటి వారు ఏం చూస్తారంటే విడుదలను చూస్తారు. మరి ఇది ఇప్పుడు ఓన్లీ కొంతమందికే చెప్పబడిందా? అందరికీ చెప్పబడిందా పిల్లరా? శిష్యుల వరకే పరిమితం చేశాడు యేసయ్య? దైవజనుల వరకే పరిమితం చేశారా? ఎవరైతే రక్షించబడినటువంటి అనుభవాల్లో ఉన్నారో వారందరికీ ఈ మాటలన్నీ కూడా వర్తిస్తాయి. అంటే ప్రభువు కోసం నీవు నేను ఇప్పుడు ఏం చేయాలంటే పాటుపడాల్సినటువంటి అవసరము ఉంది. బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంటే దాన్ని ఏం చేయాలి? మనం ఎలాగైతే శిష్యులు విన్నారో, విని ఆజ్ఞాపించిన దాని ప్రకారం చేశారో అలాగూ చేస్తే ఓకే. కానీ మీరు మరి వాక్యము దైవజనులు చెప్పినటువంటి మాటలు వింటారా? వింటారు. పాటిస్తారంటే అప్పుడు ఓపాలి పాటించమని అని అర్థమవుతుందా? వింటారంటే వింటారు. మరి పాటిస్తున్నారా? ఆచరణలో పెడుతున్నారా? ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అప్పుడు మరి కట్టబడిన వారి పరిస్థితి ఏంటి? మరి బంధకాలు ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి? మరి వారిని విడిపించే బాధ్యత ప్రభు పెట్టలేదా? రక్షణ వైపునకు నడిపించే బాధ్యత ప్రభు మనకి ఇవ్వలేదా? పుల్లరా? ఇచ్చారు కదా. మరి మనము ఎంతమందిని కట్టబడిన అనుభవాల్లో ఉన్నటువంటి వారిని, ఆ బంధకాలు ఉన్నటువంటి వారిని విడిపించాం?
ఎన్ని మట్టల ఆదివారాలు అయిపోయినాయి పుల్లారా? ఎన్ని అయిపోయినాయండి? మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అన్ని ఆదివారాలు అయిపోయినాయి. ప్రతిసారి కట్టబడిన వాటిని విడిపించాలనే చెబుతున్నాం, ప్రతి సంవత్సరం చెబుతున్నాం. మళ్ళీ ఇదే 25 అయిపోయింది, 26ను కూడా ఇదే దాన్ని మళ్ళీ వేరే కోణంలో చెబుతాం. అయినా అప్పుడు కూడా మనం ఇలాగే ఊపుతూ ఉంటాం, తల ఊపుతానే ఉంటాం. ప్రభు మన మీద బాధ్యత ఉంచాడు, వెళ్ళమని చెప్పాడు. పరలోక రాజ్యం సమీపించుతున్నదని ప్రకటన చేయమన్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా పంపించాడు. ఏమండి, వారు ఆయన నిమిత్తమై మిమ్ములను హింసిస్తారు, సహించండి, మీరు భయపడవద్దని అన్ని ధైర్యపు మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే మనం ఏం చేస్తున్నామంట? అటువంటి వారి యొద్దకి వెళ్ళకపోగా ఇంకా మన ఆత్మీయ స్థితిని మనం పోగొట్టుకుంటున్నాం. దురదృష్టం ఏంటంటే ఇక్కడ మనము అనేక మందిని ప్రభు వైపునకు నడిపించాల్సింది పోయి మనమే ఏమవుతున్నామంట? వెనకబడిపోతూ ఉన్నాం. మనం ఏమవుతున్నామంటండి? వెనకబడిపోతూ ఉంటున్నాం. కానీ ఆయన ధైర్యాన్ని, ఆయన ప్రభావాన్ని పొందుకున్న మనము వెనకడుగు వేయకుండా, భయపడకుండా ప్రభు సువార్తను ఇదిగో అనేక మందికి, కనీసం ఇప్పుడు గాడిద పిల్ల 2 విడిపించబడ్డాయి కదా, కనీసం ఇద్దరంటే ఇద్దరు, ఆమేన్, ఇద్దరంటే ఇద్దరు టార్గెట్ పెట్టుకుంటే పోయేదేముంది పుల్లారా? నేను ఎప్పుడో ఒక మాట చెప్పినట్టు నాకు జ్ఞాపకం ఉంది. ఒక్కరినే మీరు టార్గెట్ చేసుకోండి, ప్రతిరోజు వారి గురించి ప్రార్థన చేయమని, ప్రతిరోజు వారిని జ్ఞాపకం చేసుకోమని చెప్పా. గుర్తుందండి ఆ మాట? గుర్తుందా? చేస్తున్నారా? మరి చేస్తున్నారండి? అది దేవునికి మహిమ కలుగును గాక. సరే, చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా ఆ ప్రార్థనకి జవాబును ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కనీసం ఇక్కడ గాడిద పిల్ల ఎలాగైతే విడిపించబడిందో, మన ద్వారా మన యొక్క జీవితంలో రక్షణ పొందిన మొదటి దినము ఆ యొక్క శ్వాస విడిచేంత వరకు కనీసము ఇక్కడ భావించబడినటువంటి ఈ 2తో పోల్చబడిన ఇద్దరినైనా ఇదిగో విడిపించి ప్రభువు వైపునకు, ఆమేన్, జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి, మందిరాలు నిండాలని కాదు, ప్రభువు వైపునకు, ఆమేన్. ఎవరి కోసం అంటే వారు? ఎవరి కోసం అండి? ప్రభు కోసం. ప్రభు కోసం గనక మనము ఈ రీతిగా మనం ప్రయాసపడినట్లయితే ఖచ్చితంగా అటువంటి కార్యము మన ఎడల ప్రభువు సఫలము చేస్తాడు. నువ్వు చేసేది మంచే అయినా నిన్ను అనేక మంది ఏం చేస్తారంట? ద్వేషిస్తారు. భక్తుడైనటువంటి పేతురు ఒక మాట అంటాడు పుల్లరా, అతను రాసినటువంటి మొదటి పత్రిక కనుక ఒకసారి మనం చూస్తే 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడగలిగినట్లయితే పుల్లరా, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే, ఆమేన్, మీకు హాని చేయవాడు ఎవడు? లేఖనం ఏం మాట్లాడుతుందంటే, ఎవరైనా ఉన్నారా? హాని చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. మంచి విషయంలో గనక మనము ఆసక్తి కలిగి ఉంటే హాని చేసేవారు ఎవరు ఉండరండి. హల్లెలూయా. హాని చేసేవాళ్ళు ఎవరు కూడా మన దరిదాపునకు రానే. అక్కడ అంటున్నారు కదా, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినా మీరు ధన్యులే, ఆమేన్. ఒకవేళ శ్రమపడినా మీకు హాని చేసేవారు ఎవరుండరు. మీరు ఒకవేళ శ్రమపడినా, ఈ పరిచర్యలో శ్రమపడినా, సువార్త పనిలో శ్రమపడినా, ఇదిగో 2-3 విడిపించాలి అనేటటువంటి విషయాల్లో శ్రమపడినా మీరు ధన్యులే, మీకు హాని చేసేవారు ఎవ్వరు కూడా ఉండడు అని దేవుడు నిశ్చయముగా నీకు భరోసానిస్తున్నాడు. ద్వేషించబడుతున్నావా? సహించు. ఎందుకంటే నీతి నిమిత్తమై మనం చేస్తున్నాం కాబట్టి మనం ఎవరంట పుల్లరా? ధన్యులమే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి, ఆమేన్. ఏమవ్వకూడదంట? భయపడకూడదంట. ఏమవ్వకూడదండి? భయపడకూడదు, కలవరపడకూడదు. అంతము వరకు మనం ఏమవ్వాలంట? సహించాలి. అంతము వరకు సహించాలి. హల్లెలూయా. భయపడకూడదు, కలవరపడకూడదు, అంతము వరకు సహించాలి. నీతి నిమిత్తమై సహిస్తున్నాం కాబట్టి మనము ధన్యులమే.
మనకి హాని చేసేటటువంటి వారు ఎవరు లేరు. మనకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. రూపింపబడి ఉన్న ఏ ఆయుధముండినను, రూపింపబడి ఉన్న ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని, నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్ధిల్లదు అని, నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. అందరూ కలిసి పాడదాం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కన్నీటిలో ఎలలో నే కుంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నే కుంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని, ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ, సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నింపెను. యేసు శుద్ధులతో నింపెను. సతతము తన కృప వెల్లడి చేయ, సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నింపెను. యేసు శుద్ధులతో నింపెను. కృపలను అందరం కలిసి స్వర్ణెత్తి పాడదాం సంతోషంగా. ఆయుష్కాలమంతా ఆయుష్కాలమంతా ప్రభుని
కృపతో స్తుతింతుం ఆయుష్కాలమంతా. ఆయుష్కాలమంతా హల్లెలూయా. కలవరపడవద్దు, భయపడవద్దు, మీకేదో సంభవిస్తుంది అని ఆశ్చర్యపడవద్దని 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది ఆ మాట. క్రీస్తు యొక్క శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి అని 13వ వచనం లేఖనంగా మాట్లాడుతూ ఉంది. సంతోషించమంటా ఉంటుంది. ఇవి ఏమాత్రం కూడా ఆశ్చర్యపడవద్దు అని లేఖనం మాట్లాడుతూ ఉంది. పుల్లరా, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఆమేన్. ఎవరు అంట పుల్లారా? మనం ధన్యులు. శ్రమపడిన వారందరూ ఎవరండి? ఒకవేళ ఎదుటి మనిషి ద్వారా దేశించబడుతున్నావా? మనం ఎవరు అంట పుల్లారా? మనం నీతి నిమిత్తము శ్రమ పడుతున్నావా? ఎవరు మనం? ధన్యులు. శ్రమల పాలు ఉన్నాం. ఎవరు మనం? ధన్యులము. ఆయన ఆత్మ మన మీద నిలుస్తూ ఉంది కావున మనమందరం కూడా ధన్యులమే. హల్లెలూయా. కింద మాట రాయబడి ఉంది కదా 15వ వచనంలో, మీలో ఎవడునో నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఆ రీతిలో మనము బాధ అనుభవింప తగదని చెప్పి 16వ వచనం ఏమంటున్నాడంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. ఆమేన్. క్రైస్తవుడు అయినందున బాధ వచ్చినప్పుడు సిగ్గుపడక ఆ పేరును బట్టి, క్రైస్తవుడు అని పిలుస్తున్న ఆ పేరును బట్టి ఎవరిని మహిమపరచాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా. క్రైస్తవుని అయ్యాను అని బాధ వచ్చిందని సిగ్గుపడకూడదంట. నువ్వు దుర్మార్గుడువో నరహంతుడుగో అయితే సిగ్గుపడాలి కానీ, ఏమండి, క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనము సిగ్గుపడదామా? సిగ్గుపడక ఆ పేరును బట్టి, అనగా నేను క్రీస్తుని అనుసరించి నడుస్తున్నా, క్రీస్తు అడుగుజాల్లో నడుస్తున్నా, అనేక మందిని ఆయన అడుగుజాల్లో నడిపించడానికి ప్రయాస పడుతున్నటువంటి నీవు ఆ పేరును బట్టి ఎవరిని మహిమపరచాలంట? ఆమేన్. ఎవరినంటండి? దేవుణ్ణి మహిమపరచాలి. క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడకూడదు. ఇలాగ ప్రభువుని స్తుతిస్తున్నాను, నాకు బాధలు వస్తున్నాయి అని సిగ్గుపడకూడదంట, కలవరపడకూడదంట, భయపడకూడదంట. ఆ పేరును బట్టే, ఎస్ నేను క్రైస్తవుణ్ణి అనే పేరును బట్టి దినదినము మన దేవుని నామాన్ని మనం స్తుతించాలి, ప్రకటించాలి, మహిమపరచాలి. పులారా, అది క్రైస్తవుని యొక్క గొప్ప నిరీక్షణ. మనం ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను మహిమపరచాలి. సిగ్గుపడకూడదంట. బాధ వచ్చిందని సిగ్గుపడకూడదు. నీతి నిమిత్తము బాధపడితే ధన్యులమే కదా. ఆమేన్. ఆయన ఆత్మ మన మీద నిలుచుచున్నది కాబట్టి మనము ధన్యులమే. అటు సిగ్గుపడవద్దు, అధైర్యపడవద్దు, కలవరపడవద్దు, ధైర్యంగా ఉండు. అనేక మంది అంటే మనం తీసుకున్న ఇద్దరినే కదా పుల్లారా. మనం ఎంతమందిని తీసుకున్నామంట? ఇద్దరినే. వారిద్దరి యొద్దకు వెళ్ళి మొదటిగా చెప్పు, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందమని వారికి మన ప్రకటన. ఎవరు వారు? ఎలాగుంటారు? తోడేళ్ళు. ఇదిగో మీ పాస్టర్ గారు మా ఎద్దుకు ఎందుకు వచ్చావు, మీ పాస్టర్ గారు మమ్మల్ని తోడేళ్ళు అన్నారు కదా అని ఎవరైనా అంటారేమో, ఏమండి అని అంటారేమో. అక్కడ మనము వివేకంగా ప్రవర్తించాలి. నిజమే, అమ్మమ్మ మిమ్ములు కాదమ్మ తోడేళ్ళు అంది, కఠినంగా ఉన్న వాళ్ళనే తోడేళ్ళు అన్నాడు, అంద కూడా దైవజనుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు అని మనం వారి దగ్గర వివేకముగా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ వారు మిమ్మల్ని దూషించారా, భయపడవద్దు, అంతము వరకు సహించాలి. భయపడవద్దు, కలవరపడవద్దు. నీతి నిమిత్తము సహిస్తే ధన్యులమే. క్రీస్తు శ్రమల పాలులో మనం కూడా పాలు పంపులను సంతోషంగా ఎంచుకోవాలి. భయపడకుండా, సిగ్గుపడకుండా ఆ పేరును బట్టే
మనం ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి. అప్పుడు ఇద్దరేంది 20 మంది అయినా విడిపించబడతారు. ఆమేన్. అటు చేయవలసిందల్లా ఆయన ఏం చెప్పాడు, ఎలాగ పరిచర్య చేయమన్నాడు, ఎలాగ సువార్త చేయమన్నాడు, ఎలాగ శిష్యులను పంపించాడు, ఎలాగ మనల్ని వెళ్ళమన్నాడు, ఏ పరిస్థితిని అర్థం చేసుకోమన్నాడో వాటన్నిటి విషయాల్లో తగిన జ్ఞానము మనం కలిగి ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ప్లాన్ వర్కౌట్ అయింది. ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రాపర్గా ఉండాలండి. ప్రాపర్గా లేకుండా మనకు నచ్చినట్లుగా చేస్తే ఆ ప్లాను ఒకటి కాస్తే ఏమైద్ది, వేరైపోయింది, ఫెయిల్ అయిపోయింది. మిషన్ ఫెయిల్ ఏమైపోద్ది అంట, ఫెయిల్ అయిపోయింది. మనం అనుకున్న టార్గెట్ రీచ్ కాం ఎప్పుడు మన ఆలోచనతో వెళ్ళినప్పుడు. కానీ యేసయ్య ఎలాగ వెళ్ళమన్నాడు, ఎలాగ చేయమన్నాడు అనే ఆలోచనతో వెళ్తే మిషన్ అంతా ఏమైద్ది, సక్సెస్ అయింది. ప్లాన్ అంతా ఏమైద్ది, సక్సెస్ అయింది. నీతో పాటు ఇద్దరిని తీసుకొచ్చేస్తావు, 20 మందిని తీసుకొచ్చేస్తావు. ఎవరి కోసం అంట, వారు ప్రభు కోసం. ఆమేన్. ఎవరి కోసం అండి, ప్రభు కోసం. ప్రయాసపడతారు ఇలాగ పిల్లారా. కనీసం ఈ మట్టల ఆదివారం నుంచి కనుక ప్రయాసపడితే, వచ్చే 26 టార్గెట్ పెట్టుకొని ప్రయాసపడితే ఎందుకు సాధ్యం కాదు? 365 రోజులు మన ముందున్నాయి కదా, ఎందుకు సాధ్యం కాదు పిల్లరా? సాధ్యమైద్దా అవదా? సాధ్యం. 365 రోజులు ఒక్కరోజు మనసు పెట్టి పనిచేసినా, మనం ఒక్కరోజు మనసు పెట్టి పనిచేసిన పని అయింది. కానీ ప్రభు అంటున్నాడు 365 రోజులు ఇస్తున్నానయ్యా. ఇదిగో ఇక్కడ ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం 26 ఆదివారం వరకు కూడా ప్రయాసపడితే కట్టబడిన వారు విడుదల పొందుతారు. వారి ఆర్థిక బంధకాలేమి, ఇరుకులేమి, ఇబ్బందులేమి, శోధనలేమి, చీకటి పరిస్థితులేమి, అంధకార పరిస్థితులేమి, వాటన్నిటినీ ప్రభువారు విడిపించే బాధ్యత మన మీద పెట్టున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనము ప్రయాసపడదాం పిల్లరా. భారం అనుకోవద్దు, ప్రయాసపడదాం. ప్రభు కోసం ప్రయాసపడదాం, ప్రభు కోసం ప్రయాసపడదాం. ఆయన ఆత్మ మన మీద నిలిచిన్నది, మనం ధన్యులమే. ఏమాత్రము వారి కోసం మనం భయపడొద్దు, భరిద్దాం, సహిద్దాం. యేసయ్య నామాన్ని ప్రకటిస్తూ సువార్తను పరిచయం చేస్తూ దినదినము కూడా ఆత్మలో వర్ధిల్లే గొప్ప అనుభవాల వైపునకు మనం నడిపించబడినట్లుగా మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృపా ధైర్యము దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. విత్తమైన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రభువారు మనతో మాట్లాడారు. అనేక మందికి ఆయన పరిచయం చేయాలని, పరలోక రాజ్యము సమీపించుచున్నదని ప్రకటన చేయమన్నాడు. గొర్రెల వలె తోడేళ్ల మధ్యకు వెళ్ళమన్నాడు. వారితో జాగ్రత్తగా ఉండమన్నాడు. వారు మిమ్మల్ని దూషిస్తారా, భరించమన్నాడు, సహించమన్నారు. సహించిన వారు ధన్యులు. ఆ పేరును బట్టి సిగ్గుపడక దినదినము ఆ పేరును బట్టే ప్రభుని మహిమపరచాలని లేఖనాలు మాట్లాడుతుండగా, పుల్లరా నేను కూడా ఇద్దరిని నీ వైపునకు నడిపిస్తానని తీర్మానం తీసుకో. అయ్యా, ఇద్దరి కోసం ప్రయాసపడతానని తీర్మానం తీసుకో. గాడిద పిల్లని ఎలాగైతే విడిపించుకొని తీసుకొని వచ్చారో, యేసయ్య మాటను ఇదిగో విధేయత చూపి ఎలాగైతే ఆ శిష్యులు తీసుకొచ్చారో, దైవజనుల మాటగా, దేవుని మాటగా నీ విధేయత చూపితే ఇద్దరిని నీ విడిపించగలిగినట్లయితే, బంధకాల్లో ఉన్నవారు, నిరాశలో ఉన్నవారు, నిట్టూర్పులో ఉన్నవారు, రక్షణ అంటే ఏంటో తెలియని వారు, పరలోక రాజ్యము ఎలాగ వెళతాలో తెలియని వారు మరి వద్దకు వెళ్ళి సువార్తను పరిచయం చేస్తే, యేసయ్య ప్రేమను పరిచయం చేస్తే ఖచ్చితంగా వారు ఆ బంధకాల నుంచి విడిపించబడతారు, ఆ కట్ల నుంచి విడిపించబడతారు. అటు గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా, అటు జ్ఞానముతో, ధైర్యముతో, ప్రభావముతో మనం నింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రభు అట్టి ధైర్యము దయచు, అట్టి తీర్మానం నేను తీసుకుంటున్నాను. నా ప్రభు, ఇద్దరు నేను నీ సన్నిధికి నడిపిస్తానయ్యా, నీ రాజ్యానికి నడిపిస్తానయ్యా, ఇద్దరు నడిపిస్తాను ప్రభు. ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చావు కదా, నేను నడిచినట్లుగా ఇద్దరు నడిపిస్తానయ్యా. తీర్మానం తీసుకో సహోదరి, సహోదరుడు, తీర్మానం తీసుకో. ఇప్పుడు వరకు ప్రభు కోసం మనం ఏం చేసామో, ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయి. ఏమైనా చేసామా? ప్రభు కోసం ఏమైనా చేసి ఉన్నామా? ప్రభు కోసం ఏమైనా చేసామా? ఒక ఇద్దరిని నీ సన్నిధికి నడిపిస్తానని
అయ్యా తీర్మానం నేను తీసుకుంటున్నాను, నా తీర్మానాన్ని బలపరచమని, నా తీర్మానాన్ని బలపరచమని, నా తీర్మానాన్ని బలచమని ప్రభుని అడగండి. ప్రభుకి ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు. పులారా, మీరు ఏ పని పాటలకు వెళ్ళినా, ఏ పంట పొలాల్లోకి పనికి వెళ్ళినా, ఏ జాబుకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా సువార్త చెప్పగలిగిన జ్ఞానముతో నన్ను నింపయ్యా, జ్ఞానముగా సువార్తను పరిచయం చేయగలిగినటువంటి శక్తి నింపయ్యా అని అడిగితే ప్రభు నింపబోతున్నాడు. అట్టి కృపతో, అట్టి శక్తితో నింపబోతున్నాడు. అట్టి శక్తితో, బలముతో ప్రభు నింపబోతున్నాడు. నశించున్న వారు అనేక మంది మన కళ్ళ ఎదుట ఉన్నారు. పుల్లారు, కోత విస్తారము, పనివారు కొద్ది మందే. నువ్వు పని చేయగలిగితే పనివాడు జీతానికి పాత్రుడు అనే లేఖనం మాట్లాడుతూ ఉంది. ప్రభు పని చేస్తే సిద్ధపరిచిన దీవెన ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆశించిన మేలు ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. నేనేం చేశాను ప్రభు కోసం? నేనేం చేశాను ప్రభు కోసం? నేనేం చేశానని ఒకసారి ఆలోచించి, ఏం చేశానని ఒకసారి ఆలోచించి, నూతన తీర్మానంలో వెళ్ళినట్లుగా, నూతన తీర్మానంలో నడుచున్నట్లుగా, ప్రభు కోసము ప్రయాసపడతానని తీర్మానం తీసుకుంటే ప్రభు అట్టి ధన్యతతో నింపబోతున్నారు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండొచ్చు. కనీసం ఇద్దరిని మార్చగలిగిన శక్తి దయచేయం, ఇద్దరిని మార్చగలిగినటువంటి ధన్యత దయచేయం, శ్రమను ఎదుర్కోగలిగినటువంటి ధైర్యము దయచేయం. ప్రార్థన చేద్దాం. ఒకసారి ఆలోచించాలి, ఒకసారి ప్రార్థన చేయాలి. ఒకసారి ఆలోచించేద్దాం, ఒకసారి ఆలోచించేద్దాం. తీర్మానం తీసుకుందాం. ఈ కళ ఎదుటి నశించిపోతున్న వారి కోసం మనం ప్రయాసపడదాం. ఇక మీదట వారి కోసం మనం ప్రయాసపడదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ముందు కొనసాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవానికి వందనాలు. మమ్మల్ని బలపరిచారు. కట్టబడిన అనుభవాలు, బంధకాలు ఉన్న వారిని ఏ రీతిగా విడిపించాలో మాకు నేర్పించారు. ఆ రీతిగా నడవగలిగిన కృప దయచేయండి. తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డను బలపరచండి. నా ప్రభు వచ్చే సంవత్సరం నాటికి వారు తీసుకున్న తీర్మానంలో విజయమునందునట్లుగా, నశించిపోతున్న వారిని మీ కొరకే నడిపించినట్లుగా ఈ సహాయము దయచేయండి, ధన్యత దయచేయండి, బలము దయచేయండి, శక్తినివ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. సిగ్గుపడగా అనునిత్యము దినదినము నిన్ను స్తుతించగలిగిన కృప దయచేయండి. అతి ధన్యతతో సన్నిధిలో కూర్చిన ప్రతి బిడ్డను, ఈ మాటలు వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరికీ కూడా అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.